హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టికెట్ కౌంటర్. ఈ రోజు ఈ వీడియోలో 2024 లో బాలీవుడ్ లో రిలీజ్ అయిన ఒక రొమాంటిక్ డ్రామా మూవీ స్టోరీని చూద్దాం. ఆ మూవీ పేరే దో ఔర్ దో ప్యార్. ఈ మూవీలో విద్యా బాలన్ ఇంకా ఇలియానా కలిసి నటించడం జరిగింది. ఈ మూవీ అయితే చివరి వరకు చాలా బాగుంటుంది, అందుకే ఎక్కడ మిస్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇలాగే మరికొన్ని వీడియోస్ ని చూడాలి అనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. మరి ఈ మూవీని స్టార్ట్ చేద్దామా? మూవీ స్టార్ట్ అవగానే కావ్య అనే మహిళ తన బాయ్ ఫ్రెండ్ అయిన విక్ అనే వ్యక్తితో బయటికి వెళ్తుంది. నిజానికి విక్ న్యూయార్క్ వెళ్లి సెటిల్ అవ్వాలని అనుకుంటూ ఉంటాడు. కానీ కావ్యకి మాత్రం ఇక్కడే ముంబైలో ఒక ఫ్లాట్ తీసుకుని అందులో విక్ తో కలిసి ఉండాలని తను అనుకుంటూ ఉంటుంది. నిజానికి విక్ కావ్యని చాలా ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటాడు. మరోవైపు అనిరుద్ధ్ అనే వ్యక్తి తన గర్ల్ ఫ్రెండ్ అయిన నోరా అనే మహిళతో కలిసి ఉంటాడు. నోరా ఒక యాక్ట్రెస్. నోరా ఇప్పుడు తనను తను నిరూపించుకోవాలని స్ట్రగుల్ అవుతూ ఉంటుంది. నిజానికి నోరా ఎంత అగ్రెసివ్ గా ఉంటుందో అనిరుద్ధ్ అంత స్వీట్ గా కామ్ గా ఉంటాడు. అనిరుద్ధ్ తన తండ్రి చనిపోయిన తర్వాత తన కంపెనీ బాధ్యతలన్నీ ఇష్టం లేకపోయినా వద్దనుకుంటూనే ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అన్నిటినీ తీసుకోవాల్సి వస్తుంది. యాక్చువల్ గా అనిరుద్ధ్ సింగర్ అవ్వాలని అనుకుంటూ ఉంటాడు. అలా కొన్ని కారణాల వల్ల అనిరుద్ధ్ తన డ్రీమ్ ని వదిలేయాల్సి వస్తుంది. ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉంది. అదేంటంటే కావ్య ఇంకా అనిరుద్ధులు భార్య భర్తలు. కావ్య ఇంకా అనిరుద్ధులు ఇంట్లో కలిసే ఉంటూ ఉంటారు, కానీ వాళ్ళు సరిగ్గా మాట్లాడుకుని 5 సంవత్సరాల పైనే అవుతుంది. ఇద్దరు రాత్రి ఒకటే బెడ్ మీద పడుకుంటూ ఉంటారు, కానీ కలిసి ఉండరు. అలా ఒక రోజు కావ్య విక్ తో ఉన్న సమయంలో అనిరుద్ధ్ కావ్యకి ఫోన్ చేసి ఏదో వస్తువు గురించి అడుగుతాడు. అప్పుడు విక్ కావ్య మీద చాలా పొసెసివ్ గా ఉంటాడు. కావ్య అనిరుద్ధ్ తో మాట్లాడకూడదని విక్ అనుకుంటూ ఉంటాడు. కావ్య కూడా కొద్దిగా గిల్ట్ ఫీల్ అవుతూ ఉంటుంది. అలా విక్ ని చూసిన కావ్య రేపే విడాకుల కోసం లాయర్ తో మాట్లాడతాను అని చెప్తుంది. మరోవైపు నోరా కూడా అనిరుద్ధ్ ని చూసి కావ్యకి నిజమంతా చెప్పి తనతో విడాకులు తీసుకొని చెప్తూ ఉంటుంది. నిజానికి అనిరుద్ధ్ ఇంకా కావ్యలకి పెళ్లయ్యి 12 సంవత్సరాలు ఉంటాయి. అంతేకాదు వీళ్ళది ప్రేమ వివాహం. ఇన్ని రోజులు ఒకటిగానే కలిసి ఉన్నారు కాబట్టి దూరంగా ఉండాలి అంటే చాలా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. ఒక రోజు నోరా అనిరుద్ధ్ ని చూసి కావ్యకి అంతా చెప్పి విడాకులు తీసుకొని ఫోర్స్ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే సరిగ్గా అదే సమయంలో నోరా తన పీరియడ్స్ ని మిస్ అయి ఉంటుంది. తను ప్రెగ్నెంట్ గా ఉన్నానేమో అని నోరాకి అనుమానం వస్తుంది. మరో పక్క విడాకుల గురించి మాట్లాడదామని అనిరుద్ధ్ ఇంటికి వెళ్ళగా కావ్య వాళ్ళ తాతగారు చనిపోయారని తెలుస్తుంది. అందరికంటే కావ్య ఎక్కువగా తన తాతగారితో క్లోజ్ గా ఉంటుంది. దాంతో కావ్య తన ఇంటికి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉన్న సమయంలో అనిరుద్ధ్ కూడా కావ్యతో కలిసి వాళ్ళ ఇంటికి వెళ్లాలని అనుకుంటాడు. ఎందుకంటే వీళ్ళిద్దరూ పారిపోయి పెళ్లి చేసుకున్నారు. అందుకే ఇప్పుడు కావ్య వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ కుటుంబంలో ఉన్న వాళ్ళందరి కోపాన్ని కావ్య ఒక్కతే ఫేస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి అనిరుద్ధ్ కూడా కావ్యని సపోర్ట్ చేయడానికి తనతో కలిసి ఇంటికి వెళ్తాడు. అలా దారిలో వెళ్తూ ఉండగా కావ్య ఇంకా అనిరుద్ధులకి వీళ్ళ పెళ్లికి ముందు వీళ్ళిద్దరూ కలిసి డేట్ చేసుకున్న రోజులు గుర్తుకు వస్తూ ఉంటాయి. కానీ ఇద్దరు ఇప్పుడు కూడా మాట్లాడుకోరు. అలా జర్నీ చేస్తూ ఒకరినొకరు చూసి స్మైల్ చేసుకుంటూ ఉంటారు. అలా ఇంటికి వెళ్లిన తర్వాత కావ్య వాళ్ళ బంధువులు ఇంకా వాళ్ళ అమ్మా నాన్న అందరూ కలిసి ఇద్దరి మీద చాలా కోపం చూపిస్తారు. నిజానికి వాళ్ళ కోపం కావ్య ఇంకా అనిరుద్ధుల మధ్య ప్రొటెక్టివ్ ఫీలింగ్ ని తీసుకొస్తుంది. కావ్య వాళ్ళ అన్నయ్య అబ్రాడ్ లో ఉన్నందువల్ల ఆ రోజు జరగాల్సిన అంత్యక్రియలను ఆ తర్వాత రోజుకు పోస్ట్ పోన్ చేస్తారు. అందువల్ల కావ్య ఇంకా అనిరుద్ధులు ఆ రోజు అక్కడే ఉండాల్సి వస్తుంది. అలా ఆ రోజు రాత్రి ఇద్దరు ఒక సింగిల్ బెడ్ మీద పడుకొని ఇంకా క్లోజ్ అవుతారు. నిజానికి కావ్య డాక్టర్ కాకుండా డెంటిస్ట్ అయినందుకు కావ్య వాళ్ళ నాన్న తన మీద చాలా కోపంగా ఉంటాడు. అనిరుద్ధ్ కి ఒక చిన్న కంపెనీ ఉందని ఇంకా కోపంగా మాట్లాడతాడు. అసలే కావ్య ఇంకా తన తండ్రికి ఇంతకు ముందు నుంచి అస్సలు పడదు. అవన్నీ విన్న కావ్య అనిరుద్ధ్ ని తీసుకుని ఇంటికి దూరంగా ఒక బార్ కి తీసుకువెళ్తుంది. అప్పుడు అనిరుద్ధ్ తన బ్యాడ్ జోక్స్ ని వేసి కావ్యని నవ్వించడానికి ప్రయత్నిస్తాడు. దాంతో ఇద్దరు కలిసి డ్రింక్ చేసి తమ కాలేజ్ డేస్ లో ఎంజాయ్ చేసిన ఫేవరెట్ సాంగ్ కి డాన్స్ చేసి తిరిగి ఇంటికి వెళ్తారు. వాళ్ళిద్దరూ ఆ రోజు తమ కంపెనీస్ ని బాగా ఎంజాయ్ చేస్తారు. అలా మత్తుగా తూలుతూ ఇంటికి వెళ్తారు. కానీ మళ్ళీ కావ్య వాళ్ళ కుటుంబంలోని వాళ్ళు ఇద్దరిని తిడతారు. దాంతో ఆ తర్వాత రోజు కావ్య వాళ్ళ తాత అంత్యక్రియలు చేసి తిరిగి ఇద్దరు వీళ్ళ ఇంటికి వస్తారు. అప్పుడు నోరా అనిరుద్ధ్ ని తన దగ్గరికి రమ్మని పిలుస్తుంది. అంతేకాదు విక్ కూడా కావ్యని తన దగ్గరికి రమ్మని పిలుస్తాడు. కానీ కావ్య ఇంకా అనిరుద్ధులు ఆ ట్రిప్ వల్ల ఎంత క్లోజ్ అయి ఉంటారంటే ఇద్దరు కలిసి ఇంటికి వచ్చాక బాగా ఇంటిమేట్ అవుతారు. మరో పక్క నోరా ప్రెగ్నెన్సీ టెస్ట్ రిజల్ట్స్ నెగిటివ్ వచ్చి ఉంటాయి. అనిరుద్ధ్ తనని కలవడానికి రాలేదనే కోపంలో ఉన్న నోరా నేరుగా అనిరుద్ధ్ ఆఫీస్ కి తనని కలవడానికి వెళ్తుంది. అప్పుడు అనిరుద్ధ్ నేను తను కావ్యతో ఇంటిమేట్ అయిన విషయాన్ని అస్సలు చెప్పడు. అప్పుడు కూడా అనిరుద్ధ్ కావ్య వాళ్ళ తాత చనిపోయిన సాకునే కారణంగా చూపిస్తూ కావ్యకు అందువల్లే తను నిజం చెప్పలేకపోయానని నోరాతో అంటూ ఉంటాడు. అంతేకాదు నోరాతో ప్యాచప్ చేసుకోవడానికి తనని డేట్ కి తీసుకువెళ్లి ఆ రోజు రాత్రంతా తనతో ఉంటానని ప్రామిస్ చేస్తాడు. మరో పక్క విక్ కూడా తనని కలవడానికి రాలేదని కావ్య మీద చాలా కోపంగా ఉంటాడు. దాంతో విక్ కావ్యని చూసి 3 వారాల తర్వాత మనం న్యూయార్క్ వెళ్లి కొత్త జీవితాన్ని మొదలు పెడదామని చెప్తాడు. సరిగ్గా అప్పుడే అనిరుద్ధ్ కావ్యకి ఫోన్ చేసి ఈ రోజు నేను ఇంటికి రాలేను అని ఏదో ఒక సాకు చెప్తాడు.
ఆ తర్వాత ఇద్దరు ఫోన్ లో ఫ్లర్ట్ చేసుకోవడం మొదలు పెడతారు. ఈ విధంగా కావ్య ఇంకా అనిరుద్ల మధ్య మొదలైన ఆ ఫ్లర్టింగ్ ఆ రాత్రంతా జరుగుతూనే ఉంటుంది. అనిరుద్ మళ్ళీ నోరాని వదిలేసి కావ్య దగ్గరికి వచ్చేస్తాడు. అంతేకాకుండా కావ్య ఇంకా అనిరుద్ధులు వాళ్ళ వైవాహిక జీవితంలో మళ్ళీ సంతోషంగా ఉండడం మొదలు పెడతారు. అనిరుద్ నోరాకి సాకులు చెప్తూ అవాయిడ్ చేస్తూ ఉంటాడు. అంతేకాకుండా కావ్య కూడా విక్ ని అవాయిడ్ చేస్తూ ఉంటుంది. దానివల్ల నోరా ఇంకా విక్ ఇద్దరు చాలా డిప్రెషన్ లోకి వెళ్లిపోతారు. ఇలా చేస్తూ చేస్తూ దాదాపు 2 వారాలు ముగిసిపోతాయి. ఇక విక్ ఉండలేక కావ్యని చూసి మాట్లాడడానికి తన ఫ్లాట్ దగ్గరికి వెళ్తాడు. కనీసం కావ్యతో ఒక్కసారైనా మాట్లాడాలని విక్ అనుకుంటాడు. కానీ విక్ కి అనిరుద్ కనిపిస్తాడు. అందువల్ల తను అప్సెట్ అయ్యి విక్ తిరిగి ఇంటికి వెళ్లిపోతాడు. మరో పక్క నోరా కూడా తన ఒకటి ఉందని తన ప్రెజెన్స్ కలిగించడానికి ఒక పియానోని అనిరుద్ కి గిఫ్ట్ గా ఇస్తుంది. ఆ తర్వాత రోజు కావ్య వాళ్ళ తల్లిదండ్రులు ఒక పని మీద ఒక రోజు ఉండడానికి వీళ్ళింటికి వస్తారు. కావ్య పెళ్లైన తర్వాత మొదటిసారి కావ్య వాళ్ళ తల్లిదండ్రులు ఇంటికి వచ్చి ఉంటారు. అందువల్ల అనిరుద్ తమ పెళ్లి ఆల్బమ్స్ ఇంకా కొన్ని హ్యాపీ మూమెంట్స్ ని వాళ్ళ తల్లిదండ్రులకు చూపిస్తూ ఉంటాడు. మరో పక్క నోరా అనిరుద్ ని తన డాన్స్ పర్ఫార్మెన్స్ ని చూపించడానికి పిలుస్తుంది. నిజానికి నోరా అనిరుద్ పాడిన పాటకి రెడీ అయ్యి అనిరుద్ ని అడగకుండానే దానికి పర్ఫార్మ్ చేస్తుంది. నిజానికి ఆ సాంగ్ ని అనిరుద్ కావ్య కోసం డెడికేట్ చేస్తాడు. అందువల్ల అనిరుద్ నోరాని కోప్పడి ఇంకోసారి ఈ సాంగ్ ని యూజ్ చేయకు అని చెప్తాడు. నోరా ఇదంతా కేవలం అనిరుద్ కి క్లోజ్ అవ్వడానికి తనని సంతోషంగా ఉండడానికి చేస్తుంది. కానీ అనిరుద్ రివర్స్ లో నోరా మీద కోప్పడతాడు. అలా కోపంలో ఉన్న అనిరుద్ ఇంటికి వెళ్తాడు. అప్పుడు కావ్యకి ఒక హౌస్ బ్రోకర్ నుంచి ఫోన్ వస్తుంది. కావ్య బిజీగా ఉండడం వల్ల అనిరుద్ ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడగా అప్పుడే తనకి తెలిసే షాకింగ్ విషయం ఏంటంటే విక్ కావ్య కోసం ముంబైలో ఒక ఇల్లును కొని ఉన్నాడు అని. ఇదంతా విన్నాక అనిరుద్ కి కావ్య అఫైర్ గురించి తెలిసిపోతుంది. కానీ కావ్య వాళ్ళ తల్లిదండ్రులు ఇంట్లోనే ఉన్నందువల్ల అనిరుద్ అప్పుడేం మాట్లాడకుండా కామ్ గా ఉంటాడు. మరో పక్క కావ్య విక్ ని కలవడానికి కొత్త ఇంటికి వెళ్తుంది. ముంబైలో ఇల్లు కొని అందులో ఉండాలి అనేది కావ్య కళ. న్యూయార్క్ వెళ్లి సెటిల్ అవ్వాలని విక్ డ్రీమ్. దాంతో ఇప్పుడు విక్ తనకి కావ్యకి మధ్య చాలా డిస్టర్బెన్సెస్ వచ్చేసాయని తనకు అనిపిస్తుంది. నిజానికి విక్ కావ్యని చాలా ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటాడు. అందువల్ల కావ్యను కోల్పోవాలని తనకు అస్సలు అనిపించదు. అందువల్లే విక్ కావ్య కోసం ముంబైలోని ఇల్లు కొంటాడు. అంతేకాకుండా విక్ కావ్యని చూసి నీకు దివాళీ వరకు సమయం ఉంది, నాతో ఉంటావా అనిరుద్ తో కలిసి ఉంటావా డిసైడ్ చేసుకో అని చెప్తాడు. మరో పక్క నోరా కావ్య క్లినిక్ కి వెళ్లి అనిరుద్ నిన్ను వదిలేస్తాడని చెప్తుంది. అనిరుద్ కావ్యకి ఎప్పటికీ ఏమీ చెప్పలేడు, ఎందుకంటే అనిరుద్ ఒక పిరికివాడు. అందువల్లే నోరా కావ్యకి నిజం చెప్పి వెళ్లిపోతుంది. ఆ తర్వాత కావ్య తల్లిదండ్రులు కూడా ఇంటి నుంచి వెళ్లిపోతారు. అప్పుడు కావ్య అనిరుద్ ని చూసి ఈ నోరా ఎవరు, మీ ఇద్దరి మధ్య ఏముంది, మీ ఇద్దరి మధ్య ఇది ఎంతకాలంగా నడుస్తుంది అని గట్టిగా అరుస్తుంది. అప్పుడు అనిరుద్ కూడా కావ్యని చూసి ఈ విక్ గురించి గట్టిగా అడుగుతాడు. సరిగ్గా అప్పుడే స్టోరీ గతానికి వెళ్తుంది. నిజానికి అనిరుద్ తండ్రి చనిపోయాక ఇంటి రెస్పాన్సిబిలిటీస్ అన్ని అనిరుద్ తీసుకోవాల్సి వస్తుంది. అనిరుద్ దాని వల్ల తన డ్రీమ్స్, ప్యాషన్ అన్నిటినీ సాక్రిఫైస్ చేసేస్తాడు. అనిరుద్ కనీసం నవ్వడం కూడా మర్చిపోతాడు. అలా 2 సంవత్సరాల వరకు కావ్య కనీసం అనిరుద్ ని సంతోషంగా ఉండడం కోసం జాలి, ప్రేమ ఇలాంటివి ఏమీ చూపించదు. ఇలా వీళ్ళిద్దరి మధ్య డిస్టర్బెన్సెస్ పెరిగిన సమయంలో కావ్యకి విక్ పరిచయం అవుతాడు. తన తండ్రి చనిపోయినందువల్ల అనిరుద్ చాలా సాడ్ గా ఉండేవాడు. అంతేకాకుండా సరిగ్గా అదే సమయంలో కావ్య కూడా అబార్షన్ చేయించుకుంటుంది. ఎందుకంటే కావ్యకి అప్పుడే పిల్లల్ని కనడం ఇష్టం లేదు. కానీ అనిరుద్ కి పిల్లలంటే చాలా ఇష్టం. అందువల్ల అనిరుద్ ఆ కోపంతో డార్క్ ఫేజ్ లో కావ్య మీద చాలా కోపంగా ఉండేవాడు. మాట్లాడడం కూడా మానేస్తాడు. సరిగ్గా అప్పుడే అనిరుద్ కి నోరాతో పరిచయం అవుతుంది. నిజానికి నోరా అనిరుద్ అలా సాడ్ గా ఇన్కంప్లీట్ గా ఉండడాన్ని చాలా లైక్ చేస్తుంది. అలా వాళ్ళిద్దరూ క్లోజ్ అవుతారు. అలా సీన్ ప్రెజెంట్ కి వస్తుంది. అనిరుద్ ఇంకా కావ్య వాళ్ళు ఉండే ఇంటి నుంచి వాళ్ళ బ్యాగ్స్ ని ప్యాక్ చేసుకుని విడిపోతారు. దాంతో అనిరుద్ నోరా దగ్గరికి వెళ్ళిపోతాడు. కానీ కావ్య మాత్రం విక్ దగ్గరికి వెళ్ళలేక ఆగిపోతుంది. ఎందుకంటే అనిరుద్ తన మీద అబార్షన్ చేయించుకున్నందుకే కోపంగా ఉన్నాడు, కానీ ప్రేమ లేక కాదని కావ్యకి అర్థమవుతుంది. అందువల్ల కావ్య విక్ నుంచి విడిపోతుంది. అలా 1 సంవత్సరం గడుస్తుంది. అప్పుడు కావ్య అంతకు ముందు అనిరుద్ ఇంకా తను కలిసి ఉన్న ఫ్లాట్ దగ్గరికి వెళ్తుంది. ఆ ఫ్లాట్ ని వాళ్ళు అమ్మబోతూ ఉంటారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇద్దరు మాట్లాడుకున్నదే లేదు. అంతేకాకుండా ఈ మధ్యలో నోరా మూవీ కూడా రిలీజ్ అవుతుంది. అదే విధంగా నోరా ఇంకా అనిరుద్ల మధ్య రిలేషన్ అంతా పూర్తయిపోతుంది. ప్రేమ ఒక్కటే సరిపోదు రిలేషన్ స్ట్రాంగ్ గా ఉండడానికి. అందువల్ల ఏదో ఒక రీజన్ వల్ల నోరా ఇంకా అనిరుద్ల మధ్య రిలేషన్ వర్కౌట్ అవ్వదు. సరిగ్గా అదే సమయంలో అనిరుద్ కావ్యని కలవడానికి వీళ్ళు అంతకు ముందు కలిసి ఉన్న అదే ఫ్లాట్ కి వెళ్తాడు. అలా ఇద్దరు కలుసుకున్నాక ఇప్పుడు అనిరుద్ కి తన మిగిలిన జీవితం అంతా కావ్యతోనే గడపాలని అనుకుంటాడు. నిజానికి ఇప్పుడు కావ్య కూడా అదే కోరుకుంటూ ఉంటుంది. దాంతో వీళ్ళిద్దరూ కలిసి చాలా సంతోషంగా ఉంటారు. అలా వీళ్ళ జీవితం చాలా సంతోషంగా గడుస్తూ ఉంటుంది. సరిగ్గా అక్కడితో ఈ మూవీ ఎండ్ అవుతుంది. ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్తారు కదా. మీరు చేసే కామెంట్స్, లైక్స్ అండ్ సబ్స్క్రిప్షన్స్ మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంతో ఎంకరేజ్మెంట్ ని ఇస్తాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకుని తప్పకుండా సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఎవరీవన్ ఫర్ వాచింగ్.